నమస్తే GTV7 తెలుగు న్యూస్ అప్డేట్స్. మరి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తల్లికి వందనం పథకంలో కొత్త ట్విస్ట్ వచ్చేసింది. అల్పపీడనం కారణంగా రుతుపవనాలు వారం పాటు ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాల సూచన. విజయవాడ, బెంగళూరు, బయో తిరుపతి మరో వందే భారత్ టైమింగ్స్ రూట్ ఫిక్స్. భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన. భారత్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే జుట్టు పట్టుకొని కొడతారే. దిగ్విజయ్ శృతికి ఇచ్చి పడేసిన కావ్య మారన్ ఖతర్నాక్ ప్లేయర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన కూడా మార్గదర్శకాలు ఖరారయ్యే అవకాశము ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్లు నిధులను కేటాయించారు. అయితే డబ్బు ఒకే విడతలో ఇస్తారా, 2 విడతలుగా 7,500 రూపాయల చొప్పున చెల్లించాలా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ విద్యాశాఖ లెక్కల ప్రకారం 69 లక్షల మంది మాత్రమే అర్హులు. ఈ పథకానికి కొన్ని కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, తెల్ల రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడేవారు, కారు కలిగిన వారు, అర్బన్ ఏరియాలో 1000 చదరపు అడుగుల ఇల్లు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లుల ఖాతాలు నిధులు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్స్టాల్మెంట్ విషయంలో తుది నిర్ణయం నేటి మంత్రివర్గ భేటీలో వెలువడే అవకాశము ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కొనసాగుతున్నా వేడి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశము ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపు కర్ణాటక వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం కారణంగా రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ప్రభావం ఈ నెల 23 వరకు కొనసాగుతుందని, దక్షిణ భారతంలో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు 7 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని IMD అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు దూసుకు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి రానున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ శక్తి తుపాన్ వచ్చే 2-3 రోజుల్లో ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. జూన్ 5 నాటికి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 10 నాటికి ఉత్తరాంధ్రలో పాటు మొత్తం రాష్ట్రంలో విస్తరిస్తాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మల్దీవులు, అండమాన్కి విస్తరించనున్నాయి. రాష్ట్రంలో కొంతమంది పలుచోట్ల ఈదురుగాలతో భారీ వర్షాలు కురియవచ్చు. మరికొన్ని ప్రాంతాలు మోస్తారు వానలు కురుస్తున్నాయి. వచ్చే వారం కాలంలో ఏపీ, తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ నుంచి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ రైలు 4.5 గంటల్లో తిరుపతి, 9 గంటల్లో బెంగళూరుకు చేరుతుంది. 20:0711 రైలు ఉదయం 5 గంటల 15 నిమిషాలకి విజయవాడ నుంచి బయలుదేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి మీదుగా మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి బెంగళూరు చేరుతుంది. తిరుగు ప్రయాణం 20:0712 అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకి బెంగళూరులో ప్రారంభమై రాత్రి 11 గంటల 45 నిమిషాలకి విజయవాడ చేరుతుంది.
వారానికి 6 రోజుల పాటు నడుస్తుంది. ఈ వందే భారత్ లో 7 ఏసీ చైర్ కార్, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండనుంది. ప్రస్తుతం ప్రజలకు ఉన్న కొండవీడు ఎక్స్ప్రెస్ తో పోలిస్తే ఇది వేగంగాను సౌకర్యవంతంగాను ప్రయాణం అందించనుంది. ఇదే సమయంలో విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి వందే భారత్ స్లీపర్ రైల్ ప్రారంభించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాబోయే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 200 వందే భారత్ రైలు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైలు, 17,500 నాన్ ఏసీ కోచ్లు. కరోనా మళ్లీ భయపెడుతుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 257కు చేరుకున్నాయి. వారం రోజుల పాటు వ్యవధిలో కొత్తగా 164 కేసులు నమోదయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు వస్తూ ఉండగా విదేశాలు, సింగపూర్, హాంకాంగ్లలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతను తన కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం భారత్లో ఉన్న కోవిడ్ కేసులన్నీ తేలికపాటవే అని, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు అని నిపుణులు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శ్వాసకోశ వైరస్ పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. JN1 వేరియంట్ లక్షణాలుగా జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ప్రజలు అప్రయోజక భయానికి లోనవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. IPL 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన అభిషేక్ శర్మ లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ దిగ్విజయ్ శృతికి గట్టి సమాధానమే ఇచ్చాడు. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అభిషేక్ 20 బంతుల్లో 59 పరుగులతో హైదరాబాద్కి పటిష్టమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆ సమయంలో రతికి వికెట్ దక్కింది. దీంతో అతను ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ అయిన నోట్బుక్ వేడుకను చేసుకున్నాడు. ఇది అభిషేక్ కు నచ్చలేదు. రతి సెలబ్రేషన్ ను చూసిన అభిషేక్ కోపంగా స్పందించాడు. ఇద్దరి మధ్య మైదానంలో మాటల యుద్ధం జరిగింది. అనంతరం రతిని ప్రశ్నిస్తూ అభిషేక్ అతనికి జుట్టు పట్టుకొని కొడతానంటూ ఆగ్రహంతో సైగలు చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ల మధ్య జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. రతికి ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇప్పటికే IPL గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై 2 సార్లు జరిమానాలు విధించింది. అయినప్పటికీ అతని సెలబ్రేషన్లు ఆగలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే మ్యాచ్ తర్వాత ఇద్దరూ కలిసి పరిస్థితిని చర్చించుకొని కరచలనం చేసుకున్నారని తెలుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత కావ్య మారిన్ స్పందన కూడా హాట్ టాపిక్ అయింది. అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ అతనికి తగిన విధంగా రిప్లై ఇచ్చినందుకు మద్దతు తెలిపినట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.